నమః. భూమికి చోటు కల్పించాలి. భూమికి చోటు కల్పించాలంటే పరబ్రహ్మం సూక్ష్మ రూపంలో ఉన్న తొండాన్ని ప్రోత్సహించాడు. ఆ తొండం తన చుట్టూ ఉన్న మహాజలాన్ని పీల్చడం మొదలుపెట్టింది. తొండం జలాన్ని తనలోకి లాక్కుంటే ఖాళీ అవుతున్న ప్రదేశంలో ఆ ప్రాణి ఆకృతి పెరగసాగింది. తొండం జలంతో ఉబ్బి ఉబ్బి ఆ ఆకృతి విపరీతంగా పెంచుకుంటూ అగ్ని, వాయువు, ఆకాశాలను దాటి అనంతకోటి బ్రహ్మాండ ఆకారమై సాకారమై ఓంకారమై పరిడవిల్లిందండి. అదే మహాగణపతి యొక్క దివ్య ఆవిర్భావం. ఎలా ఉన్నాడు మహాగణపతి అంటే ఆకాశాన్ని మించి ఉంది ఆ ఆకృతి. కోటి సూర్యకాంతులతో ప్రభాసిస్తోంది అది. ఆ మహాపురుష విశ్వ విరాట్ స్వరూప ఆకృతిని చూడగానే ఈ వాయువు, ఆకాశము, అగ్ని ఇవన్నీ కూడా భీతిల్లినాయిట. ఆ విశేష